హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియోలో ఆస్క్ 5 ఎపిసోడ్ అనమాట. మీకు తెలుసు కదా, మీరు అడిగే స్టాక్స్ నేను రివ్యూ చేస్తూ ఉంటాను కదా. అయితే ఈరోజు ఒక 15 మంది అడిగిన స్టాక్స్ని నేను వాటి యొక్క ఫండమెంటల్, పనితీరు, ఆర్థిక పరిస్థితి, అలాగే దాని యొక్క ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం టైం లేదు, పిల్లల యొక్క అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నాం అనమాట కాలేజెస్కి, అందువల్ల టైం లేదు. అందుకే టకటక ఆ 15 మీకు చెప్పేస్తాను, ఓకేనా? మొదటి స్టాక్ వచ్చి స్వప్న గారు ఏబిడిఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఏబిడిఎల్ అంటే అలైడ్ బ్లైండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్. ఇది భారతదేశంలో ప్రముఖ మద్యం తయారీ మరియు విక్రయ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ ప్రధానంగా విస్కీ, రమ్, వోడ్కా, బ్రాందీ వంటి మద్యపానీయాలను ఉత్పత్తి చేసి మరియు అమ్మకాలను కూడా చేస్తుందన్నమాట. ఈ కంపెనీ జూలై 2024లో ఐపీఓగా వచ్చిందనమాట. అది వచ్చినప్పుడు 281 రూపాయలతో మార్కెట్లోకి వచ్చింది. తర్వాత మొన్న జనవరి 2025లో గరిష్టంగా 444.40 వరకు కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. గత ఏడాదిలో సుమారు 32% పెరిగింది. దీనిలో పాజిటివ్ అంశాలు ఏంటంటే లాభాలు బాగా పెరుగుతున్నాయి. రణవీర్ సింగ్ లాంటి సెలబ్రిటీల సపోర్ట్ కూడా ఉంది. బ్రోకర్ల ధర 405 రూపాయల వరకు వెళ్తుందని బ్రోకర్లు చెప్తున్నారు. భారతదేశంలో మద్యం వ్యాపారం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు 2025లో ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు ప్రీమియం బ్రాండ్లను విస్తరించాలని చూస్తున్నారు. అంటే ఖరీదైన మద్యం బ్రాండ్లను విస్తరించడానికి కోసం చూస్తున్నారు. అలాగే మార్కెట్ కొంచెం పెంచుకోవాలని భారతదేశంలో, అలాగే ఎగుమతుల్లో కూడా వ్యాపారం పెంచడం వీరి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. అయితే నా సలహా ఏంటంటే మీరు రిస్క్ తీసుకోగలిగితే దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోండి. తక్కువ కాలంలో అయితే కొంచెం 385 వద్ద కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాగని ఆర్థిక సలహాదారులు కూడా ఎక్కువగా హెచ్చరిస్తూ ఉన్నారనమాట. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 8,935 క్రోర్స్గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 320 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ రేషియో చూసుకుంటే 74%గా ఉందన్నమాట. 2027 వరకు ఆదాయం 9%, లాభం వచ్చి 29% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక కొత్త ప్రాజెక్టు వివరాలు బహిరంగ ప్రకటించలేదు, కానీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. లాభాలు బాగున్నాయి, కానీ ధర ఒడిదుడుకుల్లో ఉంది. అలాగే లాంగ్ టర్మ్కి ఆలోచిస్తే రిస్క్తో పాటు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నమాట. ఇక రెండవ స్టాక్ వచ్చి వసుపతి గోపాల్ గారు అడుగుతున్నారు క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ గురించి. ఇది మన దేశంలో ప్రముఖ లూబ్రికెంట్ తయారీ సంస్థ అనమాట. ఇది ఆటోమొబైల్ మరియు పారిశ్రామిక లూబ్రికెంట్లు తయారు చేసి విక్రయిస్తుంది. ఈ సంస్థ 1910లో స్థాపించబడింది అనమాట. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అయితే భారతదేశంలో రిటైల్ ఆటోమొబైల్ లూబ్రికెంట్ విభాగంలో ఇది ఒక లీడర్గా ఉందన్నమాట. దీని ఉత్పత్తులు అనేవి కార్లు, మోటార్ సైకిళ్ళు, వాణిజ్య వాహనాల కోసము, అలాగే ఇంజిన్ ఆయిల్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్, గేర్ ఆయిల్స్, గ్రీజులు ఇలాగా ఉత్పత్తి చేస్తుంది అనమాట. అలాగే చాలా రకాలైన బ్రాండ్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే క్యాస్ట్రోల్ సిఆర్బి అని, క్యాస్ట్రోల్ జీటీఎక్స్, క్యాస్ట్రోల్ యాక్టివ్, క్యాస్ట్రోల్ మ్యాగ్నెటిక్, ఇలా రకరకాలుగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్లనే తయారు చేస్తుంది అనమాట. అయితే 2024లో క్వార్టర్లీ 4 చూసుకుంటే 12.17% పెరగడం జరిగిందనమాట. దీని యొక్క లాభాలు పెంచుకుంది. అలాగే ఈ స్టాక్ డివిడెండ్స్ ఇస్తుంది. 2024లో అయితే ఒక షేరుకు గాను 9.50 ఇచ్చిందనమాట. అంటే దీని డివిడెండ్ ఈల్డ్ వచ్చి 6.4 నుంచి 6.55%గా ఉంది. అయితే ఇందులో పాజిటివ్ విషయం ఏంటంటే ఇది మార్కెట్లోని ఒక లీడర్గా ఉందన్నమాట. అంటే బలమైన బ్రాండ్లు కూడా తయారు చేస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే లాభాలు కూడా పెరుగుతాయి. ఆర్ఓఈ కూడా 43% ఉంది, మళ్ళీ ఆర్ఓసి కూడా 55% ఉంది. ఇది చాలా బాగుందని చెప్పాలి. వాటి యొక్క పెరుగుదల అలాగే పోటీ కూడా ఎక్కువ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుందన్నమాట. అయితే ఇది ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వాహనాలను కూడా ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్స్ తయారు చేయాలని ఆలోచిస్తూ ఉందన్నమాట. అలాగే థర్మల్ ఫ్లూయిడ్స్, గ్రీజులపై కూడా దృష్టి పెట్టింది. ఇంకా ఇది మార్కెట్లో ఇంకా పంపిణీ నెట్వర్క్లను బలోపేతం చేయడానికి ఆటోమొబైల్ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే 19,719 క్రోర్స్గా ఉంది. అలాగే ప్రస్తుత ధర వచ్చి 199 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ వచ్చి 21.40గా ఉందన్నమాట. మూడవ స్టాక్ వచ్చి రవితేజ గారు అడుగుతున్నారు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ గురించి. ఈ కంపెనీ 2012లో స్థాపించబడింది. ఇది హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఇది ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ రంగాల కోసం ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తుంది. గ్లాస్ లైన్డ్ రియాక్టర్లు, రిసీవర్లు, స్టోరేజ్ ట్యాంకులు వంటివి అన్నమాట దీని ప్రధాన ఉత్పత్తులు.
అయితే 2024లో మంచి లాభాలనే ఇచ్చింది. విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇటు ఫార్మా రంగంలోనూ అలాగే కెమికల్ రంగంలో కూడా అగ్రగామిలో ఉంది కాబట్టి ఇది దీర్ఘకాలానికి అంటే లాంగ్ టర్మ్కి మంచిదని కూడా ఆర్థిక సలహాదారులు సలహా ఇస్తూ ఉన్నారనమాట. మార్కెట్ క్యాప్ వచ్చి 2722 క్రోర్స్గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 136 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ రేషియో వచ్చి కొంచెం ఎక్కువగా 46.6%గా ఉందన్నమాట. 4వ కంపెనీ వచ్చి రిలయన్స్ పవర్ లిమిటెడ్. ఇది ప్రసాద్ గారు అండ్ కొండలు గారు అడుగుతున్నారు అనమాట. అయితే నేను ఆల్రెడీ ఈ స్టాక్ నేను చాలా క్లియర్గా దీని యొక్క ఫండమెంటల్ మొత్తం చెప్పాను అనమాట. నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ కంపెనీలో ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, చాలా వరకు తగ్గించుకోగలిగారు. అలాగే రెన్యూవల్ ఎనర్జీపై వీళ్ళు దృష్టి పెట్టారనమాట. ఒక 3 ప్రాజెక్టులను కూడా చేపట్టింది. అలాగే మన దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. రీసెంట్గా Q3 2024లో లాభాలను చూపించింది అనమాట. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్కి 2025 to 2030కి 65 నుండి 80 రూపాయలు మాత్రమే చేరే అవకాశం ఉందని, రిస్క్ ఎక్కువగా తీసుకునే వారికి ఇది మంచి స్టాక్ అని కూడా చెప్తున్నారు. అలాగే షార్ట్ టర్మ్లో 45 రూపాయల నుంచి 50 రూపాయల దాకా వెళ్తుందని విశ్లేషకులు చెప్తూ ఉన్నారనమాట. ఇక దీని మార్కెట్ క్యాప్ వచ్చి 16,068 క్రోర్స్గా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 40 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ పిఏ ఇంకా లేదు. ఇక 5వ స్టాక్ వచ్చి వడ్లమూడి మహేష్ గారు మక్సాన్ ఫార్మాస్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. ఇది 1992లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉందన్నమాట. ఇది జనరిక్ ఫార్మాస్యూటికల్ ఫార్మాలేషన్ రీసెర్చ్, తయారు, మార్కెటింగ్ మరియు విక్రయాలను పనిచేస్తుంది. ఇది ఇండియాతో పాటు యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యాపారం చేస్తుంది. అంటే నొప్పి నివారణ, జలుబు, జీర్ణవ్యవస్థ సమస్యలు, విటమిన్స్, స్కిన్ ట్రీట్మెంట్లు అలాంటివి తయారు చేస్తుంది అనమాట మందులు. అలాగే లాస్ట్ Q3 రిజల్ట్స్ చూసుకుంటే పాజిటివ్గానే వచ్చాయి. 15% వృద్ధిని సాధించింది అనమాట. అయితే దీని యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గోవా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, అలాగే యుఎస్ మార్కెట్పై దృష్టి పెట్టడం, అలాగే యూరప్లో విలీనం సొంతం చేసుకోవడం గురించి చర్చిస్తుందన్నమాట. యూకేలో నూతన ఉత్పత్తులను అనుమతి లభించింది. అయితే ఇది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్లో 3 నుండి 5 సంవత్సరాల వరకు 294 నుండి 323 రూపాయల దాకా టార్గెట్ ఇస్తున్నారన్నమాట. అలాగే షార్ట్ టర్మ్కి అయితే 190 రూపాయల నుండి 195 దగ్గర కొని 230 నుంచి 250 రూపాయల వద్ద అమ్మితే లాభం ఉండవచ్చు అని చెబుతూ ఉన్నారు. అయితే మార్కెట్ క్యాప్ వచ్చి 9,316 రూపాయలుగా ఉంది. సెక్టర్ పిఈ వచ్చి 43.25గా ఉంది. అలాగే డివిడెండ్ కూడా ఇస్తుంది, 0.29గా ఇస్తుంది అనమాట. ఇక 6వ స్టాక్ వచ్చి ఫోన్ నెంబరే ఉంది, అతని పేరు లేదు. ఫోన్ నెంబర్ చివరన 477 ఉందన్నమాట. ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. ఈ కంపెనీ 2002లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయంలో ముంబైలో ఉందన్నమాట. ఇది భారతదేశంలో డిజిటల్ మరియు క్యాష్ ఆధారిత పేమెంట్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థ అనమాట. బ్యాంకులు, రిటైల్, పెట్రోలియం మరియు ఫిన్టెక్ రంగాలకు సేవలను అందిస్తుంది అనమాట. దీని యొక్క ఉత్పత్తులు వచ్చి ఏటీఎం, క్యాష్ మేనేజ్మెంటు, డిజిటల్ పేమెంట్స్ ఇలాంటివి అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇది 12% తగ్గుదలను చూపించింది. అలాగే 194.26 కోట్ల నష్టాన్ని కూడా చూపించింది. అంటే దీని రిజల్ట్ నెగిటివ్లో వచ్చిందనమాట లాస్ట్ ఇయర్. అయితే ఈ కంపెనీకి $82.5 మిలియన్ రుణం అంటే అప్పులు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి దీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం ఎక్స్ట్రా పవర్ ప్రీపెయిడ్ కార్డు ప్లాట్ఫామ్ నిర్వహిస్తుంది. 5 సంవత్సరాల్లో 58 కోట్ల ఆదాయంగా అంచనా వేసుకుందనమాట. అలాగే ఎన్సీఎంసీ కార్డ్స్, చెన్నై మెట్రో, బెంగళూరు మెట్రో కోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ను కూడా జారీ చేస్తుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ మరియు SIEM సిస్టమ్లను కూడా అమలు చేస్తుంది అనమాట. ఇక పాజిటివ్ అంశాలు చూసుకుంటే పేమెంట్ సొల్యూషన్స్ రంగంలో బలమైన స్థానము, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి పెద్ద క్లయింట్స్, అలాగే షేర్ ధర చాలా తక్కువగా ఉంది. రికవరీ అవకాశం ఉంటే లాభం సాధ్యంగా ఉంటుందన్నమాట. అలాగే రిస్కులు కూడా ఉన్నాయి. 1,000 నుంచి 1,500 కోట్ల క్యాష్ గురించి RBI ఎంక్వైరీ కూడా చేస్తుంది అనమాట. షేర్ ధరలో 92% పతనమై ఉంది ఈ 3 సంవత్సరాలలో. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్లో రికవరీ జరిగితే 20 రూపాయల నుంచి 30 రూపాయల రేంజ్ సాధ్యం, కానీ రిస్క్ చాలా ఎక్కువగా ఉందని. అలాగే షార్ట్ టర్మ్కి 8 రూపాయల నుంచి 10 రూపాయల దగ్గర కొని 12 రూపాయల నుంచి 15 వద్ద అమ్మితే చిన్న లాభం సాధ్యమని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇక ఈ స్టాక్కి మార్కెట్ క్యాప్ వచ్చి 88 అనమాట. ఇది పెన్నీ స్టాక్స్ అంటే 88 క్రోర్స్గా ఉంది. అలాగే సెక్టర్ పి వచ్చి చాలా ఎక్కువగా ఉంది, 340 అంట. అలాగే డివిడెండ్ ఏమీ ఇవ్వట్లేదు అనమాట ఈ స్టాకు. ఇక 7వ స్టాక్ వచ్చి సాగల సుబ్రహ్మణ్యం గారంట లెంటెంట్ వ్యూ గురించి అడుగుతున్నారు. ఇది భారతదేశంలో చెన్నైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక డేటా అనలిస్టిక్స్ కంపెనీ. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ అనలిస్టిక్స్, డేటా ఇంజనీరింగ్ మరియు AI సొల్యూషన్లో సేవలు అందిస్తుంది. ఈ కంపెనీ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ మరియు హెల్త్ కేర్ వంటి రంగాల్లో పనిచేస్తుంది అనమాట.
అయితే 2024 డిసెంబర్లో క్వార్టర్ రిజల్ట్స్ ప్రాఫిట్ మాత్రం 9.95 లాస్ట్ ఇయర్ కన్నా తగ్గిందనమాట. అలాగే సేల్స్ మాత్రం 37.51% పెంచుకోగలిగింది. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ప్రమోటర్ల వాటా 65.24%గా ఉంది. అలాగే ఎఫ్ఐఆర్ 2.87%గా ఉన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా 3.23%గా ఉన్నారు. అయితే లెటెంట్ వ్యూ అనలిస్టిక్స్ మంచి ఫండమెంటల్ కలిగిన కంపెనీ, కానీ ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ మరియు షేర్ ధరల క్షీణత వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా వహించాలని విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారనమాట. అయితే దీని మార్కెట్ క్యాప్ వచ్చి 7,843గా ఉంది. పిఈ బాగానే ఉందన్నమాట. ఇక 8వ స్టాక్ వచ్చి జడి శంకర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ గురించి అడుగుతున్నారు. ఇది బ్యాంక్ సెక్టర్ అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంది. అయితే ఇది తాజాగా డిసెంబర్ 2024 రిజల్ట్స్ అనేవి పాజిటివ్గానే వచ్చినాయి. దీని ప్రాఫిట్ని 36% పెంచుకుంది. అలాగే డిపాజిట్లు తర్వాత అడ్వాన్సులు 18% వృద్ధి చెందాయి. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.98 వద్ద స్థిరంగా ఉంది. ఇది ఆరోగ్యకరంగా ఉందని చెప్పాలి. ఈ మహారాష్ట్ర కంపెనీ ఎక్కువగా పర్సనల్ లోన్స్, అలాగే హౌసింగ్ లోన్స్, తర్వాత కార్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇలాంటివి బాగా ఇస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో పాజిటివ్ అంశాలు ఏంటంటే ఇది డిజిటల్ బ్యాంకింగ్ మరియు బ్రాంచ్ విస్తరణ, అసెట్ క్వాలిటీ, అలాగే దీనికి ఎక్కువగా ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవడం వల్ల ప్రభుత్వ విధానాలు మరియు ఆర్థిక సంస్కరణ దీనికి అనుకూలంగా ఉండవచ్చు. విశ్లేషకులు లాంగ్ టర్మ్కి టార్గెట్ ధర ఇస్తున్నారు. 2025 నాటికి షేర్ ధర 70 నుంచి 80 రూపాయలు మరియు 2030 నాటికి 120 రూపాయల నుంచి 150 రేంజ్కి చేరే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారనమాట. అలాగే రిస్కులు ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సవాళ్ళు, అలాగే మార్కెట్ సెంటిమెంటు, ఆర్థిక అభివృద్ధి రేటు తగ్గడం కూడా దీనికి మైనస్గా చెప్పుకోవచ్చు. అయితే దీని ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి 35,119 క్రోర్స్గా ఉంది. అలాగే సెక్టర్ పి వచ్చి 9.88గా ఉందన్నమాట. అయితే డివిడెండ్ అనేది 2024లో ₹1.40 డివిడెండ్ని ఒక షేర్కి ప్రకటించింది. దీని ద్వారా డివిడెండ్ ఈల్డ్ అనేది 3.7గా ఉందన్నమాట. ఇక 9వ స్టాక్ వచ్చి నాగరాజు బండి గారు అడుగుతున్నారు జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ గురించి. ఇది మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి మరియు సిమెంట్ గ్రైండింగ్ రంగాల్లో పనిచేసే ఒక సంస్థ అనమాట. ఈ సంస్థ 1994 స్థాపించబడింది మరియు ప్రధానంగా థర్మల్ మరియు హైడ్రో విద్యుత్ ఉత్పత్తిలో పాటు క్యాప్టివ్ బొగ్గు గనుల తవ్వకంలో నిమగ్నమై ఉంది. ఇది జైపీ గ్రూపులో భాగం మరియు న్యూఢిల్లీలో దాని ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. అయితే ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 400 మెగావాట్స్. జైపీ విష్ణుప్రయాగ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే 1320 మెగావాట్స్ జైపీ నిగ్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇంకా 500 మెగావాట్స్తో జైపీ బినా థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో ఉందన్నమాట. అయితే పాజిటివ్ అంశాలు ఏంటంటే ఆర్థిక సంవత్సరము 2023 నుంచి 2024లో బలమైన ఆదాయం వృద్ధి మరియు నికర లాభం మెరుగుపడింది అనమాట. అలాగే రుణాలు కూడా తగ్గించుకోగలిగింది. భారతదేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఎక్కువ. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే షేర్ ప్రస్తుతం తక్కువ పి రేషియోలు ఆకర్షణగా ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాంగ్ టర్మ్లో అని సూచిస్తూ ఉన్నారనమాట. అయితే మార్కెట్ క్యాప్ వచ్చి 9,944గా ఉంది. పిఈ వచ్చి 21గా ఉందన్నమాట. అలాగే డివిడెండ్లు అయితే ఇదేమీ ఇవ్వట్లేదు. ఇక 10వ స్టాక్ వచ్చి అమృత క్రాంతి గారు అడుగుతున్నారు ఎస్ఈపిసి లిమిటెడ్ గురించి. ఈ కంపెనీ అనేది 2000లో స్థాపించబడింది. అయితే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నైలో ఉందన్నమాట. ఇది ఒక ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది నీటి సరఫరా, వ్యర్థ జల శుద్ధి, పవర్ ప్లాంట్స్ మరియు ఖనిజాల ప్రాసెసింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో సొల్యూషన్స్ని అందిస్తూ ఉంటుందన్నమాట. ఇది మన దేశంలోనే కాకుండా మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ అరేబియాలో రోషన్ గ్రూప్తో ఒప్పందాలు కుదుర్చుకొని కొన్ని ప్రాజెక్టులు కూడా చేపడుతుందన్నమాట. అయితే ఈ కంపెనీ యొక్క రిజల్ట్ అనేది 2024లో నెగిటివ్లోనే వచ్చింది. అయితే అప్పులు మాత్రం 421.53 కోట్లు అప్పు ఉందన్నమాట. ఇది కొంచెం ఆందోళనకరంగానే ఉందని ఆలోచించవచ్చు. ఇక పెండింగ్ రిసీవబుల్స్ వల్ల క్యాష్ ఫ్లో సమస్యలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 5 సంవత్సరాల్లో గ్రోత్ వచ్చి రెవెన్యూ గ్రోత్ మైనస్లోనే ఉంది. అయితే ఈ Q3 ఫైనాన్షియల్ 2025కి నికర లాభం అనేది పెంచుకోగలిగింది అనమాట. కాకపోతే రెవెన్యూ కొంచెం తగ్గింది. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 4.21 కోట్ల ఆర్డర్ మరియు సౌదీ అరేబియాలో 2200 కోట్ల విలువైన బిడ్ సమర్పించింది అనమాట. అయితే ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్లో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ 2025కి 35 నుంచి 40 రూపాయల దాకా వెళ్ళవచ్చు అని, అలాగే 2026లో 26 రూపాయల నుంచి 40 రూపాయల దాకా వెళ్ళవచ్చు అని, 2030లో
రూపాయల నుంచి 70 రూపాయల వరకు కూడా వెళ్ళవచ్చు అని అంచనా వేస్తున్నారు అనమాట. ఇకపోతే షార్ట్ టర్మ్ వచ్చి ఇదేంటంటే ఇది 14 రోజులు 17.88గా అప్ సైడ్ వెళ్ళొచ్చు అని, అలాగే డౌన్ సైడ్ అయితే 14 దగ్గర వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు బయింగ్ రేటు ఇస్తూ లాంగ్ టర్మ్కి మంచి గ్రోత్ ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొంతమంది అంటే సెల్లు లేదా హోల్డ్ సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే దీనికి అప్పులు ఉన్నాయని చెప్పే కదా, అప్పులు ఉన్నాయి ప్లస్ వాళ్ళు ప్రాజెక్టులు కొంచెం ఆలస్యంగా తీసుకుంటున్నారంట. ఇది రిస్క్తో కూడుకున్నదని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే దీని మార్కెట్ క్యాప్ వచ్చి 2265గా ఉంది. అలాగే పిఈ వచ్చి కొంచెం ఎక్కువగా ఉంది, 101.79గా ఉంది. సెక్టర్ పి వచ్చి 30 ఉంది. ఇక ఇది డివిడెండ్లు కూడా ఇవ్వట్లేదు అనమాట. ఇక 11వ స్టాక్ వచ్చి దేవళ్ళ సంకేత్. ఆయన అడుగుతున్నారు యూనిటెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. అయితే ఈ కంపెనీ అనేది 2016లో స్థాపించబడింది. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరులో ఉందన్నమాట. ఇది ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ మరియు సెమీ కండక్టర్ రంగాలకు సంబంధించిన కంపెనీ అనమాట. అయితే దీని ట్రాక్ రికార్డ్ వచ్చి ఫైనాన్షియల్ 2022 అలాగే ఫైనాన్షియల్ 2024 ఇది దాదాపు 7 దేశాలలో 26కి పైన క్లయింట్స్లకు 2980 SKUలు తయారు చేసి పంపించింది అనమాట. వీరి యొక్క ఫ్యూచర్ లక్ష్యాలు ఏంటంటే ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో విస్తరణ, గ్లోబల్ OEMలతో భాగస్వామ్యం పెంచుకోవాలని, అలాగే సెమీ కండక్టర్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త మార్కెట్లకు ప్రవేశిస్తుంది. అలాగే యూనిట్ సెకండ్ ఫెసిలిటీ విస్తరణ ద్వారా కెపాసిటీ పెంచడం, మిషనరీ కొనుగోలుకు 32.82 కోట్లు ఖర్చు చేస్తుంది అనమాట. అలాగే విశ్లేషకులు ఇస్తున్న షేర్ ధర టార్గెట్స్ వచ్చి 2026లో బుల్లిష్ సందర్భంలో ఇది 2500 దాకా టచ్ చేస్తుందని, అలాగే 2030లో ఇది ఒక 4000 దాకా కూడా వెళ్ళవచ్చు అని ఆశావాదం వ్యక్తపరుస్తున్నారనమాట. అలాగే షార్ట్ టర్మ్లో వచ్చి అంటే 3 నెలల నుంచి 6 నెలల్లో 1500 నుంచి 1800 దాకా వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. అయితే టెక్నికల్ అనాలిసిస్ లిస్ట్ ప్రకారము ఇది లిస్టింగ్ తర్వాత స్టాక్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది, కానీ అధిక వాల్యుయేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. చాలా బ్రోకరేజ్ సంస్థలు సబ్స్క్రైబ్ రేటింగ్ ఇచ్చారు. కొందరు విశ్లేషకులు హోల్డ్ సిఫార్సు చేస్తూ ఉన్నారనమాట. ఇందులో నా సలహా ఏంటంటే మీరు సొంతగా కూడా కొంచెం ఫండమెంటల్ అవన్నీ కూడా చూసుకోండి. అలాగే మీకు ఎవరైనా ఆర్థిక సలహాదారులు ఉంటే వారిని కూడా అడగొచ్చు అనమాట. ఇక దీని మార్కెట్ క్యాప్ వచ్చి 4600 క్రోర్స్గా ఉంది. సెక్టర్ పి వచ్చి 44.60గా ఉందన్నమాట. పిఏ రేషియో నిల్ అనమాట. ఓకేనా, ఇది డివిడెండ్లు కూడా ఇవ్వట్లేదు. ఇక 12వ స్టాక్ వచ్చి జిఆర్కే గారు అడుగుతున్నారు తిలక్ నగర్ ఇండస్ట్రీ లిమిటెడ్ గురించి. ఇది 1933లో స్థాపించబడింది. ఇది మన భారతదేశంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉంది. ఇది ఇండియన్ మెడ్ ఫారెన్ లిక్కర్ మరియు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. అలాగే దీని బ్రాండ్స్ వచ్చి బ్రాండీ, విస్కీ, వోడ్కా, జిన్ను మరియు రమ్ము వంటి వివిధ లిక్కర్ కేటగిరీలో బ్రాండ్లను కలిగి ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే మెన్షన్ హౌస్ బ్రాండీ అని ఉంటుంది కదా, అది వీళ్ళదే అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. అలాగే వీళ్ళు మెన్షన్ హౌస్తో పాటు విస్కీ, సెనేటా, రాయల్ విస్కీ, మందిరం, బ్లూ లాగోన్ ఇలాంటి బ్రాండ్లను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో దీని ఉనికి బలంగా ఉంది. అలాగే ఇతర దేశాలు అంటే ఆగ్నేయ, ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, యూరోప్లలో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే క్వార్టర్లీ 3 ఫైనాన్షియల్ ఇయర్లో దీని యొక్క ఆర్థికంగా కొంచెం బలోపేతంగానే సాధించిందని చెప్పాలి. అంటే పాజిటివ్ రిజల్ట్స్నే తీసుకొచ్చింది అనమాట. ఇంకా లాంగ్ టర్మ్కి వచ్చి టార్గెట్స్ ఎలా ఉన్నాయంటే 2026 బులిష్ సందర్భంలో ఇది 350 నుంచి 400 వరకు కూడా వెళ్ళొచ్చు అని, అలాగే 2030 నాటికి 600 రూపాయల నుంచి 700 రూపాయలను కూడా టచ్ చేయొచ్చు అని విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారన్నమాట. అలాగే షార్ట్ టర్మ్లో వచ్చి ఇది 3 నుంచి 6 నెలల లోపు 660 నుంచి 300, అలాగే సపోర్ట్ లెవెల్స్ వచ్చి 220 నుంచి 200 వరకు ఉందని చెప్తూ ఉన్నారనమాట. ఈ స్టాక్లో రిస్క్ కూడా ఉందన్నమాట. రిస్క్ ఏంటంటే కొంచెం ఇది హైకోర్టులో ఉంది. అది మెన్షన్ హౌస్ ట్రేడ్ మార్క్పై కొంచెం లీగల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఫిబ్రవరి 2025లో 20% ధర కూడా పడిపోవడం జరుగుతుంది అనమాట. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారము ఒక్కరే ఇస్తున్నారు, స్ట్రాంగ్ బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు అనమాట. అలాగే కొందరైతే హోల్డ్ సిఫార్సు చేస్తూ ఉన్నారు. ఇందులో పాజిటివ్ అంశం ఏంటంటే ఈ 2024లో FII వాళ్ళు ప్లస్ DI వాళ్ళు కూడా హోల్డింగ్ రేటుని పెంచుకున్నారనమాట. అయితే మార్కెట్ క్యాప్ వచ్చి 4617 క్రోర్స్గా ఉంది. అలాగే PE వచ్చి 25లో ఉంది, బాగుందనమాట. సెక్టర్ P వచ్చి 82గా ఉంది. ఇది డివిడెండ్లు కూడా ఇస్తుంది, 0.21%గా ఇస్తూ ఉందన్నమాట.
ఇక 13వ స్టాక్ వచ్చి మంతా సత్యనారాయణ గారు అడుగుతున్నారు గ్రావిటా ఇండియా గురించి. ఈ సంస్థ అనేది 1992లో స్థాపించబడింది జైపూర్లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇది ఒక రీసైక్లింగ్ కంపెనీ. ఇది లెండ్ అల్యూమినియం, ప్లాస్టిక్ మరియు టర్నికి రీసైక్లింగ్ ప్రాజెక్టులలో నైపుణ్యం కలిగి ఉందన్నమాట. ఇది లెడ్ ప్రాసెసింగ్, అల్యూమినియం ప్రాసెసింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, టర్నిక్ సొల్యూషన్స్ని చేస్తూ ఉంటుంది. దీని యొక్క మార్కెట్ అనేది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రీసైక్లింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి. అలాగే యూరప్ టైర్ రీసైక్లింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అయితే 2025 ఫైనాన్షియల్ Q3లో దీని రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినాయి. రెవెన్యూ కానీ నికర లాభం కానీ అన్నీ పెంచుకోవడం జరిగిందనమాట. ఈ రెండు ఇయర్ వచ్చి 49.80% పెరుగుదలను చూస్తుందన్నమాట. అయితే ముఖ్యంగా వ్యాపార లక్ష్యాలు చూస్తే లెడ్ రీసైక్లింగ్లో మార్కెట్ లీడర్గా కొనసాగడం, అల్యూమినియం మరియు ప్లాస్టిక్ సెగ్మెంట్లతో విస్తరణ, అలాగే ఆఫ్రికా మరియు ఆసియాలో కొత్త రీసైక్లింగ్ ఫెసిలిటీని స్థాపించడం జరుగుతుంది. అలాగే సస్టైనబుల్ రీసైక్లింగ్ సొల్యూషన్తో గ్లోబల్ డిమాండ్లను క్యాపిటలైజేషన్ చేయడంలో ఇది నిమగ్నమై ఉందన్నమాట. అయితే లాంగ్ టర్మ్లో షేర్ ధర వచ్చి 2026లో బుల్లిష్ సందర్భంలో 2500 నుంచి 3000 వరకు టచ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. అలాగే 2030 నాటికి 4000 నుంచి 5000 వరకు కూడా తాకే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే షార్ట్ టర్మ్లో 3 నుంచి 6 నెలల్లో 1800 నుంచి 2200 వరకు కూడా తాకే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇది గ్లోబల్ వైజ్గా రీసైక్లింగ్ డిమాండ్ ఉండటం వలన ఒక 6 విశ్లేషకుల్లో ఒక 4 మాత్రమే స్ట్రాంగ్ బై రేటింగ్ ఇస్తూ ఇంకా 2 కూడా బై రేటింగ్ ఇస్తూ ఉన్నారనమాట. ఇది 5 సంవత్సరాల్లో 4900% రిటర్న్స్ను కూడా ఇచ్చింది. ఇందులో ఆందోళన చెందిన విషయం ఏంటంటే రిస్క్ పీ రేషియో వచ్చి ఎక్కువగా ఉంది, అలాగే వాల్యుయేషన్ కూడా అనమాట. ఇక దీని మార్కెట్ క్యాప్ వచ్చి 13,670 crores ఉంది. అలాగే పిఈ రేషియో 47.76 హైలో ఉందన్నమాట. సెక్టర్ పిఈ వచ్చి 15.79. డివిడెండ్ కూడా ఇస్తుంది, 0.28గా ఉంది. ఇక 14వ స్టాక్ వచ్చి ఉదయ భాస్కర్ గారు అడుగుతున్నారు బిఈఎంఎల్ లిమిటెడ్ గురించి. ఇది 1964లో స్థాపించబడింది. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరులో ఉందన్నమాట. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అంటే పిఎస్యు స్టాకు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది మరియు డిఫెన్స్, రైల్వే మరియు మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తూ ఉందన్నమాట. దీని యొక్క తాజా రిజల్ట్ చూసుకుంటే Q3 ఫైనాన్షియల్ 2025 రెవెన్యూ వచ్చి 1393 కోట్లు, అలాగే నికర లాభం వచ్చి 95.46 కోట్లుగా పెంచుకుందన్నమాట. దీనికి ఆర్డర్స్ బుక్ కూడా చేసుకుంది 8752 కోట్లు. డిఫెన్స్ మరియు రైలు సెగ్మెంట్ నుండి దీనికి బలమైన ఆర్డర్లు కూడా వచ్చినాయి అనమాట. అయితే దీని ఫ్యూచర్ యొక్క లక్ష్యాలు ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్లను పెంచడం, ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియా మార్కెట్లలో రైలు అండ్ మెట్రో సెగ్మెంట్లు గ్రోత్, భారత రైల్వేలతో కొత్త కాంట్రాక్టుల దృష్టి, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ కింద కూడా ఇండిజెన్స్ డిఫెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి చూస్తూ ఉందన్నమాట. అలాగే ఫైనాన్షియల్ 27 నాటికి రెవెన్యూ 7,000 కోట్ల వరకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. దీని యొక్క షేర్ ధర వచ్చి టార్గెట్స్ విశ్లేషకులు ఏమిస్తారంటే 2026 బుల్లిష్లో 4,500 నుంచి 5,000 వరకు, అలాగే 2030లో 6,500 నుంచి 7,000 వరకు కూడా వెళ్ళొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్స్ వచ్చి 3 నుంచి 6 నెలల లోపు 3,800 నుంచి 4,200 వరకు కూడా వెళ్తుంది. అలాగే సపోర్ట్ లెవెల్స్ వచ్చి 3,200 నుంచి 2,900 వరకు కూడా ఉందని విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారనమాట. 8 మంది విశ్లేషకుల్లో 5 మంది బయింగ్ రేట్ ఇస్తున్నారు. అలాగే 2 మాత్రం స్ట్రాంగ్ బై ఇచ్చారు, 1 మాత్రం హోల్డింగ్ రేటు ఇచ్చడం జరిగిందనమాట. ఎందుకంటే బలమైన ఆర్డర్ బుక్ చేసుకుంది కాబట్టి దీనికి సానుకూలంగా ఉన్నారనమాట. ఇందులో రిస్క్ కూడా ఏంటంటే పిఈ అలాగే వాల్యుయేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత ఇది ప్రభుత్వ ఆర్డర్లు కాబట్టి కొంచెం ప్రాజెక్టులు అయ్యేలోపు ఆలస్యం కూడా అవుతుంది కాబట్టి, అలాగే గ్లోబల్ ట్రేడ్ టారిఫ్ల ప్రభావం కూడా కొంచెం ఉండవచ్చు అనేది అంచనా అనమాట. ఇక మార్కెట్ క్యాపిటల్ వచ్చి 12,638 crores ఉంది. అలాగే పిఈ వచ్చి 48.28గా ఉంది. అలాగే సెక్టర్ పిఈ వచ్చి 28.70గా ఉందన్నమాట. అయితే ఇది డివిడెండ్స్ కూడా ఇస్తుంది, 0.68%గా ఉంది. ఇంకా లాస్ట్గా వచ్చి 15 స్టాక్ అనమాట. ఇది సుబ్బు అమలాకాంతి గారు మరియు వడ్లమూడి మహేష్ గారు ఇద్దరు అడుగుతున్నారు జొమాటో గురించి. అయితే ఇది ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎటర్నల్ లిమిటెడ్గా రీబౌండ్ చేయబడింది. ఈ కంపెనీ వచ్చి 2008లో స్థాపించబడింది. గుర్గావ్లో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఒక టెక్ డ్రివెన్ ఫుడ్ డెలివరీ మరియు క్విక్ కామర్స్ కంపెనీ. ఇది ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, రెస్టారెంట్ సర్వీసెస్ మరియు B2B సప్లైలో పనిచేస్తూ ఉంది. ఇది వ్యాపారంలో విభాగాలు ఏర్పరచుకుంది.
భారతదేశంలో 1000 కన్నా ఎక్కువ సిటీస్లో ఇది ఫుడ్ డెలివరీ చేస్తుంది అనమాట. అలాగే బ్లింకిట్ గ్రోసరీ మరియు ఇతర అవసరాలు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. అలాగే హైపర్ ప్యూర్ రెస్టారెంట్లకు B2B ఫుడ్ సప్లై చేస్తుంది అనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ డైనింగ్ అవుట్ మరియు ఈవెంట్ సర్వీసులు కూడా చేస్తూ ఉంది. ఇది మార్కెట్ని భారతదేశంతో పాటు UAE, శ్రీలంక వంటి అంతర్జాతీయ మార్కెట్లో దీని వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉందన్నమాట. అయితే ఫుడ్ డెలివరీలో 50% మార్కెట్ షేర్ కూడా ఉంది. ఇది మార్చ్ 2025లో కార్పొరేట్ పేరు అంటే ఎటర్నల్ లిమిటెడ్గా మార్చబడింది. కానీ జొమాటో మరియు బ్లింకిట్ బ్రాండ్లు అలాగే ఉంటాయన్నమాట. Q3లో ఫైనాన్షియల్ 2025 రెవెన్యూ 4173 కోట్లు, నికర లాభం వచ్చి 414 కోట్లు వచ్చింది. అలాగే బ్లింకెట్లో వచ్చి 5213 కోట్లు, అంటే 108 ఇయర్ గ్రోత్ని పెంచుకుంటా ఉందన్నమాట. జొమాటో కూడా 27% ఇయర్ గ్రోత్ని పెంచుకోగలిగింది. ఇది పాజిటివ్ అనమాట. అయితే ఇందులో షేర్ హోల్డింగ్ వచ్చి ప్రొమోటర్ హోల్డింగ్ 0% అనమాట. అయితే FI వాళ్ళ హోల్డింగ్ 54% వాళ్ళే ఉన్నారు. అయితే దీని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే బ్లింకెట్ని 1000 స్టోర్స్కి విస్తరణ చేయాలని, అంటే ప్రస్తుతం 500 ఉన్నాయి, ఇంకా 1000 చేయాలని 2026 నాటికి చూస్తుందన్నమాట. అలాగే ఫుడ్ డెలివరీలో మార్కెట్ షేర్ను 60%కి పెంచడం జరుగుతుంది. హైపర్ ప్యూర్ని దేశవ్యాప్తంగా విస్తరించడం, అలాగే డిస్ట్రిక్ట్ ద్వారా డైనింగ్ మరియు ఈవెంట్ సర్వీస్లో గ్రోత్ని తేవాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. అయితే షేరుదారుల్లో షార్ట్ టర్మ్కి కానీ టార్గెట్ వచ్చి 3 నుంచి 6 నెలల్లో ₹240 నుంచి ₹260 దాకా వెళ్ళవచ్చని, అలాగే లాంగ్ టర్మ్లో షేర్ టార్గెట్స్ వచ్చి 2026 బులిష్గా 300 నుంచి 350 వరకు కూడా వెళ్ళవచ్చని, అలాగే 2030లో 500 నుంచి 600 వరకు కూడా తాకొచ్చని ఆశావాదం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఈ రేటింగ్స్లో విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఒక 32 మంది, వాళ్ళల్లో 22 మంది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అలాగే 5 మంది హోల్డ్, 5 మంది సెల్ రేటింగ్ ఇచ్చారనమాట. ఇది మార్కెట్ క్యాప్ వచ్చి 2,09,605. అలాగే PE చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. సెక్టర్ PE కూడా చాలా ఉంది అనమాట. ఇది డివిడెండ్లు కూడా ఏమీ ఇవ్వటం లేదు. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు కూడా ఫండమెంటల్గా అన్నీ కూడా చెక్ చేసుకొని మీ ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇదంతా కూడా మీ సొంత నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎడ్యుకేషనల్ పరంగా మధ్యమాలన్నీ చూసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూశారు కదా, ఇంకా చాలా మంది అడిగిన స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.